ఇంటింటి గృహలక్ష్మి. ఇక నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం. శృతి ఎప్పటిలాగే తులసికి భజన చేస్తూ కనిపిస్తుంది. మీకు దేవుడికి తేడా ఒక్కటే, దేవుడు గుడిలో ఉంటాడు, మీరు మా గుండెల్లో ఉంటారని గుండెల్ని పిండేసే డైలాగ్ చెప్తుంది. ఆ మాట విన్న భాగ్య, అంతేలే తులసి అక్క మీ గుండెల్లో ఉండాల్సిందే, ఎందుకంటే ఈ ఇంట్లో ఉండడానికి తనకంటూ చోటు లేదు కదా అని అంటుంది. ఈ ఇల్లు అంతా నాదే అనుకున్నప్పుడు నాకు చోటు లేకపోవడం ఏంటి అని తులసి అనడంతో, సర్లే అలాగే అనుకో, విడాకుల తర్వాత బావగారితో భార్యగా నీ హోదా పోగొట్టుకున్నావు అని అంటుంది భాగ్య. దీంతో నా స్థానం ఏంటో నీకు త్వరలోనే చూపిస్తా అని అంటుంది తులసి. ఇక లాస్య అయితే తులసి బెడ్రూమ్లోకి వెళ్ళి, ఇన్నాళ్ళు తనకి నచ్చినట్టుగా ఉంది, ఈ రూమ్ని నాకు నచ్చినట్టుగా మార్చుకుంటా అని బెడ్రూమ్ మొత్తాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఈ రూమ్ నా రూమ్లా ఉంది, నాకు నచ్చినట్టుగా ఉంది అని తెగ సంబరపడిపోతూ కబోర్డ్ తెరుస్తుంది. ఆ కబోర్డ్లో తులసి హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది. దాన్ని తీసి చెత్త కుప్పలో పడేస్తుంది లాస్య. ఇక బెడ్రూమ్లోకి వచ్చిన నందు, ఇక్కడ నా ల్యాప్టాప్ టేబుల్ ఉండాలి, ఎక్కడ పెట్టావు అని అడుగుతాడు. అడ్డుగా ఉందని నేనే బయట పెట్టేశా, ఇంతకీ రూమ్ ఎలా ఉంది అని అడుగుతుంది. ఉండాల్సిన స్థానంలో ఏదీ లేదు, ఎవరి రూమ్కో వచ్చినట్టుగా ఉంది అని అంటాడు. ఇది మన రూమ్, మనకి నచ్చినట్టుగా ఉంచుకోవాలిగా అని అంటుంది. ఇంతలో డస్ట్బిన్లో ఉన్న తులసి హ్యాండ్ బ్యాగ్ని చూస్తాడు. దాన్ని గుర్తుపట్టి బయటకు తీసి, ఇది నేను తులసికి ఇచ్చిన బ్యాగ్, ఇక్కడ ఉందేంటి అనుకుని లాస్యను నిలదీస్తాడు. 25 ఏళ్లుగా తులసి ఈ రూమ్లో నాతో కాపురం చేసింది, నువ్వు ఆమె వస్తువుల్ని నా నుంచి దూరం పెట్టొచ్చేమో కానీ ఆమెతో ఉన్న జ్ఞాపకాలను కాదు అని అంటాడు. రూమ్లో మాత్రమేనా, నీ మనసులో కూడానా అని లాస్య అనడంతో, నువ్వు ఎంత కష్టపడినా ఈ రూమ్ నీ రూమ్ కావడానికి చాలా టైం పడుతుంది, ఓపిక పట్టు అని అంటాడు. నాకంత అవసరం లేదు, ఈ రోజు నుంచి ఈ రూమ్ నా రూమ్ అని అంటుంది లాస్య. మనిషిని సొంతం చేసుకోవడం కాదు, మనసుని సొంతం చేసుకో, తులసి అలాగే ఉంటుంది, అందుకే ఈ ఇంట్లో అందరి మనిషి అయింది, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే ఎప్పటికీ పరాయిదానిగానే ఉన్నావు అని అంటాడు నందు. ఇక తులసి అయితే బెడ్రూమ్ నుంచి స్టోర్ రూమ్కి షిఫ్ట్ అవుతుంది. ఇదేంటి తులసి, నువ్వు స్టోర్ రూమ్లో ఉండడం ఏంటి అంటే, ఇది గుడి లాంటిది అత్తయ్య, గుడిలో ప్రతి చోటు పవిత్రమే అంటూ సినిమాటిక్ డైలాగులు చెప్తుంది. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దని అంటుంది. దీంతో సర్లే అయితే ఈ రూమ్ని అన్ని రూమ్ల కంటే అందంగా చేస్తామని ఇంట్లోని తులసి సైన్యం రంగంలోకి దిగుతుంది. ఇక ఆ తర్వాత అందమైన కలలకు తీరం, మా ఇల్లు ప్రేమాలయం సాంగ్ రావడం, ఎవరి పేమెంట్లకు తగ్గట్టుగా వాళ్ళు పర్ఫార్మెన్స్లు ఇవ్వడం ఎప్పుడు ఉండే రొటీన్ సీనే. ఇక ఆ గదిని అందంగా తయారు చేయడం, తులసి పొంగిపోవడం, ఓ రేంజ్లో హావభావాలు పలికించడం, అందరూ కలిసి ఫ్యామిలీ సెల్ఫీలు తీసుకోవడం వంటివి చూపించారు డైరెక్టర్. ఆ తర్వాత లాస్య బయట ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం, దాన్ని తీసుకున్న అనసూయ లాస్యని, నీకు ఇదేం పోయే కాలం, ఇంటి భోజనం మానేసి ఈ గడ్డి నువ్వు తినడమే కాకుండా నందుకి కూడా ఇదే పెడుతున్నావా అని చివాట్లు పెట్టడం, లాస్య కౌంటర్ ఇచ్చి తులసితో గొడవ పడడం కూడా ఎప్పుడు ఉండే గోలని. ఇక తులసి అయితే రేపటి నుంచి కంపెనీకి వెళ్తా, మెటీరియల్ వస్తుందని సిద్ధమవుతుంది. ఇంతలో నందు వచ్చి, నువ్వు ఇప్పుడు కంపెనీకి వెళ్ళాలా, నేను చేతకాని వాడిలా ఇంట్లో ఉన్నాను, నువ్వే ఇంటి బాధ్యతను మోస్తున్నావని అందరికీ చెప్పడానికా అని అరుస్తున్నాడు. దీంతో తులసి, జబ్బుని తగ్గించడానికి మందులు ఉంటాయి కానీ అపార్థాలకు మందులు ఉండవు, విడాకుల ముందు ఇదే గోలా, ఇప్పుడు ఇదే గోలా, మీరు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉండనివ్వండి నందగోపాల్ గారు అని అంటుంది. ఆ తర్వాత నందు అసహనంతో ఉండగా లాస్య వచ్చి, కమాన్ బేబీ ఫుడ్ తిందాంరా అని అంటుంది. దాంతో నందు తిట్టడంతో, తప్పు ఏముంది, బేబీ అంటే ముద్దుగా ఉందని పిలుస్తున్నా, ప్రేమ ఎక్కువై పిలుస్తున్నా అని అంటుంది లాస్య. వినే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. నువ్వు నన్ను బేబీ అంటే, నేనేం 25 ఏళ్ల కుర్రాడిని కాదు, 25 ఏళ్ల వయసున్న 3 పిల్లలకు తండ్రిని, ఇలా బేబీ గోబీ అని పిలవడం మానే అని అరుస్తాడు. దీంతో లాస్య, ఈ మాట మెల్లగానే చెప్పొచ్చు కదా, పచ్చిమిరపకాయ కొరికినట్టు అరుస్తావెందుకు, సర్లే నాకు ఆకలిగా ఉంది రా తిందాం అని అంటుంది లాస్య. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను అని అంటాడు నందు. తులసిపై ఉన్న కోపం నాపై చూపిస్తావెందుకు, కావాలంటే తులసిపై ఉన్న ప్రేమను నాపై చూపించు అని అంటుంది లాస్య. కోపం తులసిపై కాదు నీపైనే, ఎప్పుడు చూడు ఏదో వంక చెప్పి నాకు జాబ్ లేదని గుర్తు చేస్తుంటావు, నాకు జాబ్ లేదని ఎత్తిపుడుస్తున్నావు, అలాంటప్పుడు జాబ్ ఉన్నోడినే పెళ్లి చేసుకోకపోయావా, నా వంట ఎందుకు పడ్డావు, నన్ను ఎందుకు ఇంత ఏడిపించుకుని తింటున్నావు, నన్ను జోకర్లా చేస్తున్నావు అని మండిపడతాడు. దీంతో లాస్య, నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నా, నన్ను సరిగా అర్థం చేసుకో, నీ గాయాన్ని ఎవరు గెలికారు,
నిజంగా అంత బాధ ఉన్నప్పుడు జాబ్ సంపాదించొచ్చు కదా అని అంటుంది. ఆ మాటతో నందు జాబ్ సంపాదిస్తా, అందరి నోళ్ళు మూయిస్తా అని శపథం చేస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో లాస్య డ్రెస్పై రచ్చరేగింది. ఒళ్ళు మొత్తం కనిపించే డ్రెస్లో లాస్య ఇంట్లో తిరుగుతుండడంతో పెద్ద అయిన పరంధామయ్య ఆమెను అలా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో అత్తగారు అనసూయ, చూశావా నందు, మీ నాన్న ఇక్కడ ఘోరం చూడలేక తల వంచుకుని వెళ్ళిపోయారు. నీ పెళ్ళం కట్టుకునే బట్టల కంటే మనం ఇంట్లో వాడే టవల్ పెద్దగా ఉందని అంటుంది. మరి నందు రియాక్షన్ ఏంటో, లాస్య కౌంటర్ ఏంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.